కృపగల స్థలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంలో మరి ప్రాముఖ్యమైనది ప్రార్థన, ఆరాధన. మనం దేవునికి చేస్తున్నటువంటి ప్రతిదీ అది దేవుని సన్నిధికి చేరుతుంది, తిరిగి ఆధ్యాత్మిక జీవితంలో అది వృద్ధిని కలగజేస్తుంది. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే వాక్యము ద్వారా, ఈ వాక్యము దేవుడే వాక్యము కనుక ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆ వాక్యాన్ని వినాలి. కొన్నిసార్లు ఆ వాక్యము మనతో సూటిగా మాట్లాడినట్టుగా, కొన్నిసార్లు మనల్ని హెచ్చరించినట్టుగా, ఇంకా చెప్పాలంటే మన హృదయంలో గుచ్చుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే చేదైనటువంటి మాత్రలే రోగాన్ని బాగు చేస్తాయి. చేదుగా ఉంటాయి ట్యాబ్లెట్స్ అయినా. దేవుని వాక్యం కూడా కొన్నిసార్లు మనకు హృదయాలకు అలా అనిపిస్తూ ఉంటుంది, కానీ మనం రిసీవ్ చేసుకోవాలి, దానికి మనం లోబడాలి. అప్పుడే దేవుని కృపను పొందుకుంటాం, ఇంకా మనం ఆశీర్వదించబడతాం. ఓకే, మరి అబ్రహామును గురించినటువంటి విషయాలు స్టెఫను ప్రసంగంలో నుంచి, అబ్రహామును గురించి తాను చేసిన ప్రసంగంలో నుంచి మనము అబ్రహాము గురించిన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆ పిలిచిన తర్వాత మరి అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదించాడు, అబ్రహాం యొక్క చరిత్ర, ఇవన్నీ మనము గత 4 వారాలుగా ధ్యానిస్తూ వచ్చాం. ఇక ఈ వారంతో అబ్రహాముని గురించి మనం ఇంకా ధ్యానించడం ఆపేస్తాం. ఈ వారము లాస్ట్ వారం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అపొస్తలుల కార్యంలో నుంచి మళ్ళీ 7వ అధ్యాయంలో నుండి మళ్ళీ మనం నేర్చుకోబోతున్నాం. ఇక అబ్రహామును దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచినటువంటి ఆ పిలుపును, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములను, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆ ప్రమాణములను, దేవుడు అబ్రహాంతో చేసిన ఆ యొక్క ప్రతి ప్రమాణములను కూడా మనం చదువుతూ వచ్చాం. 3వ వచనం ఒక్కసారి చదువుదాం. 12వ అధ్యాయం ఆదికాండము 3వ వచనాన్ని చదవండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. ఓకే, చాలు. ఇక అబ్రహాం వెళ్ళాడు. ఆ తర్వాత అబ్రహాము వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనం ఆదికాండము 12వ అధ్యాయం నుండి మనం చదువుతూ ఉన్నప్పుడు అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, అబ్రహాము యొక్క ప్రయాణము, అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి మాట నెరవేర్పు, ఇవన్నీ చూస్తాం. తర్వాత ఇస్సాకు జన్మించడం, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, ఆ తర్వాత యాకోబు 12 మంది కుమారులు, ఇవన్నీ ఆదికాండంలోని 50 అధ్యాయాల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అతని కుమారులు కూర్చిన విషయాలు ఆదికాండంలో ఉంటాయి. సరే, ఓకే. ఇప్పుడు అబ్రహామును దేవుడు దీవిస్తానన్నాడు, నిన్ను గొప్ప చేస్తానన్నాడు, నీ పేరును గొప్ప చేస్తానన్న విషయం పై వచనంలో చదువుకున్నాం. లాస్ట్ 3వ వచనంలో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తానన్నాడు. ఇప్పుడు అబ్రహాం యొక్క వాగ్దానము ఆయన పిల్లైన వారందరికీ చెందుతుంది. గమనించాలి, అబ్రహాముకి ఇచ్చిన ప్రతి మాట, అబ్రహాంతో దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మనందరికీ సంబంధించింది. అది ఎలాగంటే యేసుక్రీస్తు ద్వారా మనమందరము విశ్వాసమూలంగా అబ్రహామునకు పిల్లలం. ఎందుకంటే అబ్రహాము యొక్క సంతానములో నుంచి వచ్చిన వాడే లోకరక్షకుడు. యేసు ప్రభువారు కూడా అబ్రహాం యొక్క సంతానం నుంచి వచ్చాడు. కనుక ఆ సంతానం వలన భూలోక వంశములన్నీ దీవించబడతాయి. అంటే యేసుక్రీస్తు వలననే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి, ప్రతి వంశములో, ఆయా జాతులలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ. అదే పరలోకపు ఆశీర్వాదం. ఒక వ్యక్తి పాపము నుంచి విడిపించబడి పరలోకానికి అర్హుడు కావాలంటే కేవలం అబ్రహాము సంతానం నుంచి వచ్చిన యేసుక్రీస్తు వలనే అవుతుంది. ఆమేన్. ఆ విషయాలు కొత్త నిబంధనలో స్పష్టంగా రాయబడ్డాయి. అపొస్తలుడైన పేతురు 3వ అధ్యాయం, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 25, 26 వచనాలు చెప్తాడు. దేవుడు తన సేవకుడిని పంపించాడు. ఆ దేవుని సేవకుడిగా వచ్చినవాడు, మనిషి కుమారుడిగా వచ్చినవాడే యేసుక్రీస్తు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడే, నీ సంతానం వలన భూమి మీద వంశములు దీవించబడతాయని. ఆ సంతానం ఎవరో కాదు, మీరు ఆ సంతానం అంటే మీరే అనుకుంటున్నారు. అంటే ఇస్సాకు, యాకోబు తన కుమారులైన ఇజ్రాయేలులే అనుకుంటున్నారు. ఆ వంశం నుంచి వచ్చిన యేసుక్రీస్తే, ఈయనను మీరు సిలువ వేసి చంపారు,
ఈయనే ఆ దేవుని సేవకుడు, ఈయనే అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వాడు, ఈయన ద్వారానే మనం రక్షించబడతాము. ఆయన వచ్చి మనలను దుష్టత్వం నుండి మళ్లించి మనల్ని ఆశీర్వదిస్తాడు అన్న ప్రవచనం మరి అపొస్తలులు కూడా జ్ఞాపకం చేశారు. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి యేసు లేకుండా ఆశీర్వాదం లేదు, అనగా పరలోక రాజ్యం లేదు. ఆశీర్వాదం అనగానే ఈ లోక ఐశ్వర్యం అనుకుంటాం, కాదు కాదు, దేవునితో ఉండే గొప్ప భాగ్యం అది. ఆశీర్వాదం అనేది యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పాడు, 3వ వచనం మనం చదువుకున్నాం, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు. అనగా అబ్రహామును ఆశీర్వదించే వారిని, అనగా అబ్రహాము యొక్క సంతానమును, అబ్రహాము యొక్క వంశం నుంచి వచ్చిన యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డను ఎవరు దీవిస్తారో, ఎవరు ఆశీర్వదిస్తారో, ఎవరు వాళ్ళతో మంచిగా ఉంటారో, ఎవరు వారిని ప్రేమిస్తారో, గౌరవిస్తారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అనగా దేవుని పిల్లలైన వారిని, ఈ లోకంలో ఉన్నవారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని ఈ లోకంలో ఉన్న ప్రజలు ప్రేమించగలిగితే దేవుడు వారిని కూడా రక్షించగలుగుతాడు. అనగా వారితో ఉన్న సంబంధము దేవుని దగ్గరికి వారిని నడిపిస్తుంది, అప్పుడు వారు రక్షించబడతారు. అదే ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని పిల్లలతో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో దేవుడు కూడా వారితో అలాగనే ప్రవర్తిస్తాడు. అంత గొప్ప ఆధిక్యత అబ్రహాము సంతానమైనటువంటి యేసుక్రీస్తులో నుండి రక్షించబడిన మనందరికీ ఉంది. ఆమేన్. అబ్రహాంకే చెప్పాడు, ఇది మనకు కాదు అనుకోవద్దు. అబ్రహాంతో చెప్పిన ప్రతి మాట ఈరోజు విశ్వాసులైన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇది దానిలో రహస్యం. ఆమేన్. ఇక కొన్ని విషయాలు ఉన్నాయి, త్వరగా ఈరోజు మనము ధ్యానం చేద్దాం. దేవునిపై విశ్వాసం ఉంచిన, విధేయత ఉంచిన వారు గొప్ప దీవెనలు పొందుతారని అబ్రహాం జీవితం మనకు ఉదాహరణ. చెప్పండి, దేవుని మీద విశ్వాసం ఉంచి దేవునికి లోబడేవారు, విధేయత చూపేవారు అబ్రహాం వల్ల దీవించబడతారు. విశ్వాసం ఉంచకుండా, విధేయత చూపకుండా కేవలం మేము అబ్రహాము సంతానం అని అనుకుంటే మాత్రం మనం పూర్తిగా దారి తప్పినట్టే. కేవలం మేము దేవుని నమ్ముకున్నాం, మేము దేవుని బిడ్డలం అనుకుంటే సరిపోదు. అబ్రహాం వలె దేవుని మీద ప్రతి విషయంలో నమ్మకం ఉంచాలి, దేవుని మీదనే విశ్వాసం ఉంచాలి, దేవునికి అబ్రహాం వల్ల దేవునికి లోబడాలి, విధేయత చూపాలి. అప్పుడే ఆ దీవెనలు మనకు వర్తిస్తాయి. అంటే ఇది చెప్పుకున్నంత మాత్రం సరిపోదు, ప్రాక్టికల్ మన జీవితంలో అబ్రహాం వలె జీవించాల్సిందే. ఆమేన్. ఇక రెండవ విషయము, ఈ దీవెనలు కలిగిన కేవలం ఈ వాగ్దానాలు పొందిన వ్యక్తికే కాదు ఈ దీవెనలు, ఆ వ్యక్తి ద్వారా అనేకులకు కూడా వస్తాయి అనేది మనకు అబ్రహాం జీవితం ఉదాహరణ. రెండవది కూడా. ఆమేన్. రెండో విషయం ఏంటంటే, అబ్రహాం దీవించబడ్డాడు కానీ ఇతరులకు కూడా దీవెనకరంగా మారాడు. దేవుడు కూడా మనల్ని రక్షించాడు, మన ద్వారా కూడా ఇతరులను రక్షిస్తాడు. నమ్ముతున్నారా? నిన్ను దేవుడు రక్షించాడు, నీ కుటుంబంలోంచి నిన్ను ఏర్పరచుకున్నాడు, నీ ద్వారా కూడా నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. అబ్రహాం వల్ల నీవు విధేయత చూపితే, విశ్వాసం ఉంచితే దేవుని కార్యాలయాలు. ఓకే, అబ్రహాముకు దేవుడు ఏమి చూపించక ముందే అబ్రహాం దేవుని నమ్మాడట. అబ్రహాముకు దేవుడు ఏది చెప్పాడో అది అబ్రహాము తూచే తప్పకుండా దాన్ని పాటించాడు. కంటికేం కనిపించట్లేదు కానీ నమ్ముతున్నాడు. ఆమె ఏమి దేవుడు చూపించలేదు కానీ ఆయన నమ్ముతున్నాడు. కానీ ఈరోజు విశ్వాసంలో నాకు చూపిస్తే నమ్ముతా అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దేవుడు చేస్తే నమ్ముతా, చూస్తే నమ్ముతా, దేవుడు అది చేస్తే నమ్ముతా, నాకు కనిపిస్తే నమ్ముతా, కనిపించినాక చేసినాక నువ్వేంటి నమ్మేది? అది నమ్మకం ఎలా అవుతుంది? అది విశ్వాసం ఎలా అవుతుంది? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుడు ఉన్నాడని. నువ్వు నమ్మడంలో గొప్ప ఏముంది? దేవుడు ఉన్నాడు, ఆయన మంచివాడు, ఆయన మంచి చేస్తాడు. ఈరోజు పరిస్థితులు చెడుగా ఉన్నా, మంచిగా లేకపోయినా దేవుడిని నమ్ముతున్నాను, అవన్నీ ఆయన మంచిగా చేస్తాడు. రానున్న దినాల్లో మేలు కలుగుటకే దేవుడు ఉద్దేశించిన కార్యాలన్నీ కూడా అవి మేలు కలుగుటకే జరుగుతున్నాయి, సమకూడి జరుగుతున్నాయి. ఈరోజు ఏది బాగలేదు కానీ రేపు అంతా బాగుంటుంది. నమ్మకమే మన పని. దేవుడు మంచివాడు, ఆయన మంచి చేస్తాడు. ఆమేన్. అలాగూ నమ్మాలి. అనగా రెండవది ఏంటంటే, అబ్రహాము దీవించబడమే కాదు ఇతరులకు దీవెనకరంగా ఉన్నాడు. మనం కూడా అలా ఉంటాం. ఆమేన్. నీ భవిష్యత్తు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది, నీ జీవితం అనేకులకు దీవెనకరంగా ఉండబోతుంది. ఈరోజు నీ పరిస్థితి చూస్తే అది ఏమీ కంటి కనిపించకుండా ఎలాగంటే అది శూన్యముగా ఉందేమో, కానీ ఒక రోజు ఒక రూపం రాబోతుంది, ఒక ఆకారం రాబోతుంది. మనం నమ్మడమే మన పని. విశ్వాస యొక్క పని ఏంటంటే దేవుని నమ్మి గుడ్డిగా నమ్మాలి, అంతే. ఇంకా ఎలాగా మన భాషలో చెప్పుకుంటే మోటుగా గుడ్డిగా దేవుని నమ్మాలంట, అదే విశ్వాసం. ఆమె చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనము మన జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు అలాగ ఉంచుతాడు. అబ్రహాం వల్ల మనల్ని దీవిస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు.
ఆమేన్. ఇక అపొస్తల కార్యంలో మనం చదువుకున్నాం కదా, మరి పేతురు అదే చెప్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అన్న విషయం కూడా 1 యోహాను పత్రిక 4:8 ఉంది. ఎలాగో దేవుడు ప్రేమ స్వరూపి ఎందుకు అని అంటే, ఆయన మంచివారికే కాదు చెడ్డవారికి కూడా మేలు చేస్తూనే ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అలాగూ చేయడం మన జీవితంలో ఒక భాగమైపోవాలి. ఓకే, అందరూ మనల్ని గౌరవిస్తారా, అందరూ మనల్ని ప్రేమిస్తారా, అందరూ మనకు విలువిస్తారా? కొన్నిసార్లు మనల్ని ప్రేమించినట్టు, గౌరవించినట్టు, మనకు విలువిచ్చినట్టు నటించే వాళ్ళు కూడా ఉంటారు. అయినా మంచివారికి చెడ్డవారికి మనం మేలు చేసేవారిగా ఉండాలి. మేలు చేసి బాధపడాలి. కీడు చేసి బాధపడడం కంటే ఇతరులకు మేలు చేసి బాధపడడం మంచిది. నా జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు జరిగాయి. 1 యోహాను పత్రిక 4:8 దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడింది. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వెలుగుని ఇస్తున్నాడు, అందరికీ వర్షం ఇస్తున్నాడు. చెప్పండి, దేవుని నమ్మిన వారికి వర్షాన్ని ఇచ్చి మిగతా వారికి దేవుడు ఎండల్ని ఇస్తున్నాడా? దేవుడు లేడనే వానికి కూడా వర్షాన్ని ఇస్తున్నాడు. దేవుణ్ణి దూషించే వానికి కూడా దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు. దేవుడు అందరికీ తన యొక్క కృపను చూపుతూనే ఉన్నాడు. కాకపోతే వారు తెలుసుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా దేవుడు అలాగే చేశాడు. అయితే అబ్రహాముకే దేవుడా, అబ్రహాం జాతికి, అబ్రహాం సంతానానికే దేవుడా, మిగతా వారికి కాదా అంటే ఇక్కడ పక్షపాతం దేవునికి లేదు. అందరికీ ఆయన దేవుడే. హల్లెలూయా. యేసుక్రీస్తు అబ్రహాము వంశంలో నుంచి వచ్చాడు. ఆయన మన మానవతారంలో నరవతారిగా వచ్చాడు. మనుష్య కుమారుడిగా దేవుడే మానవుని ఈ లోకానికి వచ్చాడు. అబ్రహాములో వంశంలో నుండి వచ్చాడు. అబ్రహాం వంశంలో నుండి వచ్చాడు ఆయన. కాబట్టి అబ్రహాముకే ఈ దీవెనలు అని అనుకోవడానికి వీల్లేదు. అబ్రహాం వరకే కాదు, ఇది అబ్రహాము సంతానము నుండి వచ్చిన యేసు క్రీస్తు ద్వారా అందరికీ దీవెనలు వర్తిస్తున్నాయని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏంటంటే, దేవుడు కలగజేసిన రక్షణ వాగ్దానం కేవలం ఒక చిన్న దేశానికంటే, ఇప్పుడున్న ఇజ్రాయేల్కు ఆనాడు యూదులకేనా అంటే కాదు. దేవుడు కలగజేసిన రక్షణ వాగ్దానం అంట ఆ దేశానికే కాదు, ప్రపంచమంతటికి ఆశీర్వాదాలు కలుగుతున్న ఎవరికైనా దీవెనలు వర్తిస్తాయి. అందుకనే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని, ఆయన నీ పాపాల కొరకు చనిపోయాడని, లోకానికి వచ్చి ఆయన నీ కొరకే మరణించాడని నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ. ఈరోజు మనకి ఎఫెసీ 2:8 ఏముందంటే, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు. ప్రతి మనిషి రక్షణ పొందాలి. నరక శిక్షను తప్పించుకోవాలంటే కేవలం యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచితే సరిపోతుంది. అబ్రహామునే ఆశీర్వదించాడు. అబ్రహాంకే దేవుడు, అబ్రహాం జాతికి సంతానానికి ఆయన దేవుడు, ఇజ్రాయెల్కే దేవుడు అని కాదు, నమ్మిన ప్రతి వారికి ఆయన దేవుడే. నమ్మిన ప్రతి ఒక్కరికి ఆ రక్షణ ఆయన ఇస్తాడు. ఇది ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలో ఉన్న సంగతులన్నీ కొత్త నిబంధనలో అవి నెరవేర్పు జరుగుతున్నాయి. దీన్ని ఒక సిద్ధాంతంగా మార్చేసి వాళ్ళు మా దేవుడే, మాకు సంబంధించింది, ఇది మాదే అనుకుంటారు. ఈరోజు క్రైస్తవులు కూడా చాలా మంది విశ్వాసులు, సేవకులు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు. యేసు ప్రభు మా దేవుడు, మీరంతా పాపులు, మేమందరం పరిశుద్ధులం, మేము గొప్ప వాళ్ళం, మేము ప్రత్యేకించబడిన వారు అని భేదాలు చూపడం వలన దేవుడు కలిగిన ఈ ప్రణాళిక, దేవుని ఉద్దేశం మనుషుల పట్ల జరగకుండా ఆగిపోతుంది. దానికి అడ్డుపడేది చాలా మంది విశ్వాసులు, సేవకులే. ఇది చెప్పాలి, వాళ్ళ పాపులు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళ పాపులు, వాళ్ళ ఇంట్లో కూర్చోద్దు, వాళ్ళ పాపులు, వాళ్ళ ఇంట్లో తినొద్దు, వాళ్ళ పాపులని ఒక క్రైస్తవుడే వాళ్ళని పాపులుగా చూస్తున్నప్పుడు దేవుడు ఉద్దేశించిన ఉద్దేశము ఎవరు దాన్ని నిరర్థకం చేస్తున్నారు? దేవుని ఉద్దేశానికి ఎవరు అడ్డుపడుతున్నారు? పాపులు నేను పిలవచ్చాను, పాపులనే ప్రేమిస్తున్నానని ఆయన అంటే, మనం ఈరోజు సేవకులే ప్రజల్ని పాపులుగా చూస్తున్నారు. అంత మాత్రమే కొంతమంది క్రైస్తవులోనే మేము చాలా పరిశుద్ధులం, వీళ్ళంతా మాకంటే చాలా తక్కువ అన్నట్టుగా చూస్తున్నారు. ఇదంతా కూడా దుష్టుడు సాతాను చేస్తున్న పని. కాబట్టి యేసయ్య చేసిన ఆ త్యాగము, ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి అంటే ఒక్క అబ్రహాం సంతానానికైనా, ఒక ఇజ్రాయెల్కు, ఒక క్రైస్తవులకైనా, లోకముల ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రేమ స్వరూపే. ఆమేన్. వారు మారు మనస్సు పొందక దేవుని దూషించి వారంతటా వారు శిక్షకు లోనై నాశనానికి వెళ్తున్నారు తప్ప దేవుడు తీసి వారిని నరకంలో వేయట్లేదు. దేవుడు వారి కొరకు నరకాన్ని చేయలేదు. నరకము చేయబడింది అపవాది సాతానుకు, వాని అనుచరుల కొరకు చేయబడింది, కానీ మనుషుల కొరకు దేవుడు నరకాన్ని సృష్టించలేదు అన్న విషయాన్ని మనం గ్రహిస్తే ఈరోజు అన్ని జనుల మధ్య కూడా మనం ప్రేమగా ఉంటాం. మనం దేవుని ప్రేమను చూపిస్తాం. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రేమ కంటే ఎక్కువ ఏది లేదు. విశ్వాసం కాదు, భక్తి కాదు, ఇంక ఏది కాదు. ప్రేమే శ్రేష్టమైంది. అది ప్రేమే అంతవరకు నిలిచేది. పరలోకం ఉండేది కూడా ప్రేమే. మిగతా వరాలు,
ఇవి ఏవి కూడా పరలోకంలో ఉన్నాయి. ఇంక పరలోకంలో దేవుని ప్రేమ తప్ప, దేవుని యొక్క వెలుగు తప్ప, దేవుని మహిమ తప్ప ఈ భూమి మీద జరిగే ఏవి కూడా పరలోకంలో ఉండవు. మనము ప్రేమ కలిగి ఉండాలి. అబ్రహాము వలె ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడాలి. గలతీ 3:29 ఒక మాట చదువుతారా? యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము సంతానం నుండి వచ్చినటువంటి క్రీస్తు ద్వారా అబ్రహాము పిల్లలుగా విశ్వాసులుగా ఉన్న మనం. గలతీ 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి, ఏ వాగ్దానం ప్రకారము? అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దాన ప్రకారము మనము వారసులమై ఉన్నాము. 3:8-9 వచనాలు కూడా చదవండి అదే అధ్యాయంలో. ఒకసారి పై వచనాలు మీరు చదవండి. దేవుడు విశ్వాసమూలముగా, జాగ్రత్త వినాలి, దేవుడు అంట విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగానే చూసి చెప్పండి, అబ్రహాముకు దేవుడు సువార్త చెప్పాడంట. ఎప్పుడు చెప్పాడు? ముందుగా చెప్పాడు. అంటే ఇప్పుడు మనం చదువుతున్నామే అదే ఆ 12వ అధ్యాయంలో ఉన్నదే ఈ రహస్యం. దేవుడు ముందుగానే అన్ని జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు అని చెప్పాడు. ఇక్కడ చెప్పాడా? ఆదికాండం 12వ అధ్యాయం మనం చదివినప్పుడు అన్ని జనులందరూ కూడా రక్షణ పొందుతారని స్పష్టంగా లేదు, కానీ నీ సంతానం వలన భూలోక వంశంలోనే ఆశీర్వదించబడతాయి అని చెప్పాడంటే అబ్రహాముకు ముందే సువార్త చెప్పేశాడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ సంతానంలో నుండి వస్తున్న యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో అందరూ దీవించబడతారు. ఆ వాగ్దానానికి సమాన వారసులు అవుతాం మనం అందరం కూడా. హల్లెలూయా. ఈ విషయాలు అర్థం కాని వాళ్ళు, అంటే లేఖనం యొక్క సారాంశం తెలియని వాళ్ళు, వాక్యం యొక్క సత్యము లేకపోతే వాక్య సారాంశమే సత్యం కనుక వాక్య సారాంశం అర్థం కాని వాళ్ళు తప్పుడు బోధలు చేస్తూ ఉంటారు. అబ్రహామే మీరందరూ పాపులే అని చెప్తారు. అసలు అబ్రహాములో నుంచి మనం వచ్చాం. అసలు దేవుడు ముందుగానే అబ్రహాములో మనల్ని చూశాడు. అబ్రహాము సంతానంలో నుంచి మనం అందరం కూడా దీవించబడతామన్న విషయం. ఓకే, 8వ అధ్యాయం 8వ వచనం చదివాం కదా. విశ్వాస మూలంగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చబడిన లేఖనం ముందుగా చూసి నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుతున్న అబ్రహామునకు సువార్త ప్రకటించాడు. దానికి రిలేటెడ్గా 29వ వచనం మనం చదువుకున్నాం. కాబట్టి మీరు యేసుక్రీస్తులో ఉన్నట్లయితే, యేసుక్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు మీరు అబ్రహాము యొక్క సంతానమై ఉండి. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము కుమారులం మనం, అనగా అబ్రహాముతో కూర్చుండే అర్హత మనకు వచ్చింది. అందుకని కొత్త నిబంధనలో ఒక బీద లాజరు గురించి చెప్పేటప్పుడు అక్కడ లేఖనం ఏమి రాయబడిందంటే లూకా సువార్త 16వ అధ్యాయంలో లాజరు చనిపోగానే ఎక్కడ కూర్చున్నాడట? దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మున. ఎప్పుడు అబ్రహాము, ఎప్పుడు లాజరు, ఎప్పుడు యేసుక్రీస్తు. అంటే ఆ టైంలో అబ్రహాము గురించి చెప్పిన ఆ మాట మనకి ఏం నేర్పిస్తుందంటే, ఇప్పుడు కూడా విశ్వాసం మూలముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము అబ్రహాము క్రొమ్మున ఎలాగైతే లాజరు ఉన్నాడో పరదైసులో మనకు కూడా అర్హత ఉంది అనేది మనకు చూపిస్తుంది. కొత్త నిబంధనలు ప్రతిదీ కూడా దేవుడు ఎగ్జాంపుల్గా చెప్పాడు. చాలాసార్లు ఆ విషయాలు లోతుగా ఉంటే మనకు అర్థం కావు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇక ఆశీర్వదించడంలో దేవుని ఉద్దేశం మనం చూస్తున్నాం. మనందరం ఆశీర్వదించబడాలి. అబ్రహాము ఆశీర్వాదము మన మీద, మన కుటుంబాల మీద ఉండునుగాక. అదేంటి, దేవుని ఆశీర్వాదం ఉండాలిగా అనుకుంటాం కదా. అబ్రహాము ఆశీర్వాదమే దేవుని ఆశీర్వాదం. అబ్రహాము సంతానంలో వచ్చిన యేసుక్రీస్తు ద్వారా ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము విశ్వాసం ద్వారా అబ్రహామునకు పిల్లలం. అబ్రహాము మనకు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక నిన్ను శపించు వారిని శపిస్తానన్నాడు. అవునా కదా? జాగ్రత్త వినండి. ఫస్ట్ ఏంటిది? నిన్ను ఆశీర్వదించు వారిని, అంటే అబ్రహాముతో, అబ్రహాము పిల్లలతో, అబ్రహాము నందు విశ్వాసం ఉంచిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ అబ్రహామునకు పిల్లలు కనుక అబ్రహాము పిల్లలతో, అబ్రహాము సంతానముతో అనగా క్రైస్తవులతో, దేవుని బిడ్డలతో లోకములో మనుషులు ఎలా ఉంటారో దాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తానని, అంటే ప్రేమించేవారిగా, గౌరవించేవారిగా, ఆ యొక్క రక్షణను అంగీకరించే వారిగా ఉన్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మరి నిన్ను శపించే వారిని, నిన్ను దూషించే వారిని
శపిస్తానని. అలాగే దేవుని పిల్లలను, దేవుని నమ్మిన బిడ్డల జీవితాల్లో కూడా అపవాదైనా, లోకంలో అపవాది సంబంధులైనా వారికి విరోధంగా పనిచేసినప్పుడు దేవుడు కూడా వారికి విరోధంగా పనిచేస్తాడంట. ఆ వాక్యాన్ని మనం చూడండి ఒక్కసారి. జకర్యా 2:8. జకర్యా గ్రంథం 2:8 చూడండి. అబ్రహాము అతని ప్రజలపై, అబ్రహాముకు కానీ లేకపోతే అతని ప్రజలకు కానీ తిరుగుబాటు చేసిన వారు దేవుని తీర్పుకు గురయ్యారు. మరి పాత నిబంధన మనం చూస్తాం, ఇక్కడ ఆదికాండంలో ఐగుప్తు దేశము, ఆ తర్వాత బబులోను దేశం, కొన్ని దేశాల్లో అబ్రహాముకు కానీ అబ్రహాము సంతానానికి కానీ అనగా దేవుని విశ్వాసం ఉంచిన బిడ్డలకు అన్య రాజులు, అన్య దేశస్తులు విరోధంగా పనిచేసినప్పుడు దేవుడు తీర్పు వారి మీదకి వచ్చినట్టు చాలా సందర్భాలు మనం చూస్తాం. అక్కడ ఏముంది చదువుతారా? జకర్యా 2:8 చదువు. మిమ్మును ముట్టినవాడు తనకు కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ జకర్యా అనే దైవ సేవకుడి ప్రవక్త అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీరు భయపడకండి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషులను బట్టి, మిమ్మల్ని బాధించే వారిని బట్టి భయపడొద్దు. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డు ముట్టినవాడని ఎంచాడట దేవుడు. అంటే నీవు దేవుల్లో విశ్వాసం ఉంచావు, నువ్వు దేవుని బిడ్డగా బ్రతుకుతున్నావు, నువ్వు దేవునిలో జీవిస్తున్నావు, నువ్వు ఆయన కొరకు బ్రతుకుతున్నావు. నీకు వ్యతిరేకంగా ఉన్న సమస్య అయినా, పరిస్థితి అయినా, మనుషులైనా నీకు బాధ కలిగించే, నీకు విరోధంగా ఉన్నవారు దేవునికి విరోధంగా ఉన్నవారని అర్థం. అంటే మిమ్మల్ని ముట్టే వాళ్ళు ఎవరిని ముడుతున్నారు? ఆ దేవుని కనుగుడ్డును ముట్టిన వారితో సమానం. దేవుని బిడ్డలకు హాని చేసేవారు తెలియకుండానే దేవుని కన్నును పొడుస్తున్నారు. చూడండి, అది నేరుగా దేవుని హృదయానికి సంబంధించిన, దేవుని హృదయానికి తాకుతుంది. అది మీరు ఎందుకు భయపడుతున్నారు? అది మనిషే కావచ్చు, వ్యక్తి, లేకపోతే లోకంలో సమస్యలు కావచ్చు, నీ కుటుంబంలో ఇబ్బందులు కావచ్చు, నీకు విరోధంగా పనిచేస్తున్న ఏవైనా సరే ఎవరికి విరోధంగా పనిచేస్తున్నాయి? దేవునికి విరోధంగా. నిన్ను దూషించు వారిని శపించదనని దేవుడు వాగ్దానం చేశాడంటే అబ్రహాంకే చేశాడా? దేవుడు ఇప్పటి వరకు చెప్పుకున్నాం మనం. అబ్రహాము సంతానం అనగా కేవలం యూదులే కాదు, మనము కూడా సమాన వారసులు. గలతీ 3:29 ఉందిగా. మనము కూడా ఆ వాగ్దానం సమాన వారసులు, అబ్రహాముకు పిల్లలమై ఉన్నాం మనం. కాబట్టి అబ్రహాముతో ఆ మాట చెప్పాడంటే నీతో చెప్పినట్టే, నాతో చెప్పినట్టే, మనందరితో చెప్పినట్టే. ఈ లోకంలో క్రైస్తవులు హింసిస్తున్నారు, సేవకులు కొడుతున్నారు, మందిరాలు కూలగొడుతున్నారు, సువార్త ప్రకటిస్తుంటే కరపత్రాలు చించేస్తున్నారు, దేవుని పిల్లలను బాధ పెడుతున్నారు, దూషిస్తున్నారు. దేవుని నమ్మిన బిడ్డలకు హింసలు జరుగుతున్నాయి. మన ప్రాంతంలో కొంచెం పర్వాలేదు ఇప్పుడు, కానీ ఇంత స్వేచ్ఛగా ఆరాధన చేసుకోలేని రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. మన దేశంలో ఎన్నో ప్రాంతాలు. దేవుని పిల్లల్ని హింసించే ప్రతి వాడు, దేవుని సంఘాన్ని బాధ పెట్టే ప్రతి వాడు తెలియకుండా వారు ఎవరికి విరోధంగా పనిచేస్తున్నారు? ఆయన కనుగుడ్డును ముట్టినవానితో సమానుడు అంట. మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవానితో సమానుడని ఎంచి. మరి దేవుడు దాని విషయంలో ఆలోచించట్లేదా? దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? ఇన్ని బాధలు పెడుతున్నా మనకి లోకంలో, వాళ్ళు మనల్ని ఇంత హింసిస్తున్నా దేవుడు చూస్తలేడా అని మనకు అనిపిస్తుంది చాలాసార్లు. కానీ ఆయన చూస్తున్నాడు. కానీ ఆయన టైం ఒకటి ఉంది, ఆ టైంలో ఆయన పని చేస్తాడు. ఆయనకు ఒక టైం ఉంది, ఇంకా అనేకులు మారుమనసు పొందాలని దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇలా మూర్ఖంగా ప్రవర్తించే వారు మారుమనసు పొందుతారేమో, మారుతారేమో, నా ప్రేమను తెలుసుకుంటారేమో అని ఆయన ఇంకా వెయిట్ చేస్తున్నాడు. మనం మనుషులం కనుక వెంటనే శిక్షించాలని మనం అనుకుంటాం. దేవుడు చూస్తలేడా? ఆయన సేవకులను, ఆయన సంఘాన్ని, ఆయన బిడ్డలందరినీ లోకంలో ఇంత హింసిస్తుంటే, ఇంత బాధ పెడుతుంటే దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఇంకా ఆయన వారిని కూడా ప్రేమిస్తున్నాడు. ఇంతకుముందు చదువుకున్న మొదటి 4:8 దేవుడు ప్రేమ స్వరూపి కనుక ఇంకా వారు మారు మనసు పొందుతారేమో అని దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇంకా అనేకులు రక్షించబడాలి, ఇంకా వారు నా ప్రేమను తెలుసుకోవాలని ఇంకా ఓపిక పట్టుకుంటున్నాడు. లేదంటే ఒకే దెబ్బతో అంతం చేయగలడు. దేవుడు ఆయన ప్రాణం పెట్టాడు కనుక ఆయన ఇంకా మన కొరకు వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి అబ్రహాము విషయంలో కూడా
చరిత్ర చెప్తుంది, అబ్రహాము యొక్క పిల్లల్ని, అబ్రహాము సంతానాన్ని ఆ దినాల్లో బాధ పెట్టిన దేశాలు కొన్ని ఉన్నాయి. ఐగుప్తు దేశము, బబులోను దేశం, అక్కడ ఉన్నటువంటి రాజులు. ఆ ఐగుప్తులో అబ్రహాము షారా విషయంలో అబిమెలెకు కానీ ఇంకా కొంతమంది దేశస్తులు, లేదా ఇజ్రాయెల్ ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ఆనాటి అమోనీయులు కానీ, మోయాబీలు కానీ, ఇంకా వేరే ఫిలిస్తీన్లు కానీ, ఆ తర్వాత దానియేలు కాలంలో కూడా, ఎస్తేరు కాలంలో, నెహెమ్యా కాలంలో వారికి విరోధంగా పనిచేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. శద్రక్ మేషక్ అబేద్నెగోలను కూడా ఏం చేశాడు? అగ్నిగుండంలో వేశాడు రాజు. దానియేలు సింహభూంలో వేశాడు. అలాగూ దేశాలు, రాజులు అబ్రహామునకు అతని సంతానమునకు విరోధంగా పనిచేసిన వారి విషయంలో దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏ మాట చెప్పాడో, నిన్ను దూషించు వారిని నేను శపిస్తానని చెప్పిన విధంగా ఆ రోజు పనిష్మెంట్ ఇస్తూ వచ్చాడు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన దేశాలు, రాజులు ఎంతో మంది దేవుని తీర్పుకు గురయ్యాయి. చరిత్ర మనకి చదివితే తెలుస్తుంది, చరిత్రలో ఉన్న ఈ విషయాలన్నీ. మరి ఈరోజు ఎందుకు దేవుడు మౌనంగా ఊరుకుంటున్నాడంటే, అది కృపా గడియ, కృపాకాలం. దేవుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు. పాపులందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన పాప శాపగ్రాహిగా మార్చబడి పాపములు ఆయన మీద వేసుకొని సిలువలో మరణించి రక్తము చిందించి ప్రాణాన్ని ఇచ్చి ఇంకా వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఇంకా నా ప్రేమను తెలుసుకుంటారేమో అని. ఒక సమయం ఉంది, నాథా ఎంతకాలం ఇంకా నువ్వు తీర్పు తీర్చక ఉందువా అని ఆత్మలో మొరపెడుతున్న బలిపీఠం దగ్గర. సమయం ఉంది, దేవుడు తీర్పు తీర్చే సమయం ఒకటి ఉంది. మనల్ని బాధించే మనుషులు, పరిస్థితులు, అది ఏదైనా కానీ దేవుడు ప్రతి దానికి ముగింపు పలుకుతాడు. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రేమ గొప్పది. వినండి, మనం ఆయన కృపలో రక్షించబడ్డాం, ఆయన పిల్లలం. మనకు దేవుని కాపుదలు. ఈరోజు బాధలను బట్టి, పరిస్థితులను బట్టి మనం బాధపడొద్దు. మనం ఏం చేయాలి? ఇంకా అవసరమైతే ఆయన తట్టు తిరిగి ఇంకా ఆయన దగ్గరగా వచ్చి ఆయన వైపు మనం చూడాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి అలాంటి ప్రజలకు తీర్పు తీర్చిన సంగతులు మనము ధ్యానిస్తూ వచ్చాం. నిన్ను దూషించు వారిని శపించుతానన్న మాట, కొన్ని విషయాలు ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవుడు ఎన్నుకున్న వారిని ఎదిరించి అతని గురించి చెడుగా మాట్లాడడం అంటే అతన్ని ఎన్నుకున్న దేవుణ్ణి ఎదిరించడం అన్న విషయాన్ని మొదటిగా గుర్తించాలి. దేవుడు ఏర్పరచుకున్న విశ్వాసైనా సేవకుడైనా ఏం చేయకూడదు అంటే అతన్ని ఎదిరించకూడదు, తీర్పు తీర్చకూడదు, చెడుగా అతని గురించి మాట్లాడకూడదు. అలా చేసినప్పుడు మనం దేవునికి చేస్తున్నట్టే. అపొస్తల కాలం కార్యములలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు. నెక్స్ట్ అధ్యాయం ముందు ధ్యానిస్తాం. సంఘాన్ని బాధపెట్టి, ఎక్కడ క్రైస్తవులు ఉంటారో, ఎక్కడ ప్రేయర్ జరుగుతుందో, ఎక్కడ వాళ్ళు కూడుకుంటున్నారో అక్కడ వెళ్ళడం, వాళ్ళని బాధ పెట్టడం, కొట్టడం, చెరసాల్లో వేయడం, చాలా హింస చేస్తున్నాడు. ఒకరోజు దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు క్రీస్తు సౌలుని దర్శించాడు. ఆయన దర్శనం పరలోకం నుండి ఆకాశం గొప్ప వెలుగు వచ్చే స్వరంతో, సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే నువ్వెవరు అని అడుగుతున్నాడు. నీవు హింసించున్న యేసుని అన్నాడు. అంటే అర్థం ఏంటి? నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే, ఆయన ఎప్పుడు హింసించాడు సౌలు అంటే ఎప్పుడు హింసించాడు? అక్కడ ఆయన బిడ్డల్ని హింసిస్తున్నది. అంటే ఇంతకుముందు మనం చదువుకున్న జకర్యా 2:8 ప్రకారం తన ప్రజల్ని బాధ పెడుతుంటే దేవుణ్ణి బాధ పెడుతున్నట్టే విషయం కొత్త నిబంధనలు కూడా ఆ ఉదాహరణ మనకు తెలుసు. ఇక రెండో విషయం ఏంటంటే, దేవుడు ఏర్పరచుకున్న మనిషి ద్వారా ఆయన నెరవేర్చుకోవాల్సినటువంటి ప్రయోజనాలను మనం తిరస్కరించడమే అవుతుంది. దేవుడు ఒక సేవకునికి ఒక దర్శనం ఇస్తాడు. దేవుడు ఒక సేవకునికి ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను కలిగి ఉండి ఒక పరిచర్యను దేవుడు అప్పగించి ఆయన నడిపిస్తున్నప్పుడు సంఘములో ఉన్న వారు ఏం చేయాలంటే సేవకునికి సహకరించాలి తప్ప, దేవుడు అతని ద్వారా జరిగించే పరిచర్యని ఎంకరేజ్ చేయాలి తప్ప తిరస్కరించడము, వ్యతిరేకించడము, మాట వినకపోవడము, ఎదిరించడం చేయకూడదు. అలా చేస్తుంటే సేవకుని కాదు ఇక్కడ వ్యతిరేకించేది, వారికి తెలియకుండా సంఘ విశ్వాసులు దేవుని వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ సేవకుని మాట ఆయన ఎలా చెప్తారులే అని చెప్పి లెక్క చేయకుండా పోయేది సేవకుని మాట కాదు, యేసయ్య మాట లెక్క చేయకుండా పోతున్నారు విశ్వాసులు. ప్రతిదీ కూడా అర్థం చేసుకోండి. అబ్రహాముకు చెప్పిన మాట ఈరోజు మనకి అందరికీ వర్తిస్తుంది. నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను అన్నాడు ఆయన. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అది దేవునికి అబ్రహాముకు, అబ్రహాము పిల్లలైన వారికి అనగా ఇజ్రాయేల్కి మాత్రమే కాదు, ఈరోజు విశ్వాసులైన మనందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి విశ్వాసులు ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు ద్వేషించుకోండి. అలా నీ సహోదరిని, నీ పక్క విశ్వాసిని, తోటి సహోదరిని నువ్వు ప్రేమించట్లేదు, ద్వేషిస్తున్నావు అంటే ఎవరిని ద్వేషిస్తున్నావు? తెలియకుండానే
నీవు ఆయన ఆరాధిస్తున్నటువంటి ప్రభువుని మాత్రమే ద్వేషిస్తున్నారు, మనిషిని కాదు, దేవుని మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. అలాంటి వ్యక్తిని శపించడం, దూషించడం, అలా చేసిన వారి మీదకే శాపం తెస్తుంది. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, న్యాయవిధిని చొప్పున ఆయన తిరిగి చేస్తాడన్న లేఖనం విషయాలు మనం గ్రహించాలి. ఏమంటే అలాంటి వ్యక్తులను శపించడం, దూషించడం అలా చేస్తున్నప్పుడంట తెలియకుండా అది రివర్స్ అయ్యి మన మీదకే శాపాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామో ఆ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవడం మంచిది. మేలు చేసేవారిగా మనం ఉందుముగాక, ఇతరులకు సహాయం చేసేవారిగా ఉందుముగాక, ఇతరులకు దీవెనకరంగా ఉందుముగాక, ఇతరులు ప్రేమించి గౌరవించేవారిగా ఉందుముగాక, ఇతరులను మనము ప్రభువులో బలపరచుదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు వరకు కేవలం విశ్వాసులను తెలుసుకున్నాం, కానీ ఇక ప్రాముఖ్యంగా అబ్రహాములో ఒక సేవకుని చూస్తున్నాం. అబ్రహాం దేవుని సేవకుడు, ప్రవక్త. కాబట్టి ఇది కేవలం ఒక విశ్వాసులకు మాత్రమే కాదు, విశ్వాసులను నడిపించడానికి, సంఘాన్ని నడిపించడానికి, క్రీస్తు సంఘాన్ని కాయడానికి దేవుడు ఏర్పరచుకున్న కాపరులు, దేవుని సేవకుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే దేవుని సేవకుని ఎవరు ప్రేమిస్తున్నారో, దైవ సేవకుని ఎవరు గౌరవిస్తున్నారో, దైవ సేవకుని ఎవరు దీవిస్తున్నారో, దైవ సేవకునికి ఎవరు మేలు చేస్తున్నారో తిరిగి దాన్ని పొందుకుంటారు. అబ్రహాంకి చెప్పాడు, అబ్రహాం దేవుని సేవకుడు, అబ్రహాంకి వాగ్దానం ఉంది. ఆ విషయము అబీమెలెకు రాజుకు తెలియదు, ఫిలిస్తియా రాజుకి. అబ్రహాం భార్య అయిన శారాని ఆయన తెప్పించుకున్నాడు ఇంటికి. అబ్రహాం భార్య అని ఆయనకి తెలియదు. అబ్రహాంకు చెల్లె సహోదరు అని కావచ్చు అనుకున్నాడేమో బహుశా. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ ఇంటిని శపించాడు. ఎందుకంటే అబ్రహాముకు కీడు చేయాలని, దేవుని సేవకునికి కీడు చేయాలని చూసిన అబీమెలెకు రాజు ఇంటికి దేవుడు ఏం చేశాడు? శాపాన్ని విధించేశాడు. ఇది మనకు ఆదికాండంలో స్పష్టంగా ఉంది. అలా జరుగుతున్నప్పుడు మనం పాత నిబంధనలు, కొత్త నిబంధనలు మనం గమనిస్తే, అంటే దేవుడు ఎన్నుకున్న ఒక మనిషికి ఇంకొక మనిషి ఎలా ఉండాలన్న విషయాలు మనం ప్రాముఖ్యంగా సంఘానికి కూడా ఇదొక పాఠం. ఏంటంటే ఇదొక పాఠమే. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిని ఎప్పుడు చిన్న చేయొద్దు, తక్కువ చూడొద్దు, లేదా వ్యతిరేకంగా పని చేయకూడదు, అతనికి విరుద్ధంగా మాట్లాడకూడదు అన్న విషయం బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. అలా చేసినప్పుడు దేవుని తీర్పుకు గురైన సందర్భాలు కూడా మనం చూస్తాం. నిన్ను దూషించి వారిని శపించదునన్న దేవుని మాట, అది మనం గమనించి సేవకుని ప్రోత్సహించాలి, సహాయం చేయాలి, సేవకునికి సహకరించాలి, గౌరవించాలి. అప్పుడే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇది ఎలా మనం అర్థం చేసుకుంటాం అంటే, అబ్రహాముకు దేవుడు చెప్పాడు, అది అంతే. అబ్రహాముకు చెప్పాడు, నీవు నా సేవకుడు, నా స్నేహితుడు అన్న విషయాలు 5 విషయాలు మనం నేర్చుకున్నాం. అబ్రహాము ప్రవక్త, సేవకుడు, అబ్రహాము దేవుని స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి, ఇజ్రాయేలుకు మూల పితరుడు. అబ్రహాము ఒక సేవకుడుగా దేవుడు ఏర్పరచుకొని అబ్రహామును అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిన తర్వాత, ఆ సేవకుడైన అబ్రహాము జీవితానికి దేవుడిచ్చిన వాగ్దానం తరతరాలకు అది ఇప్పటి వరకు కూడా నెరవేరుతూనే ఉంటుంది. ఒక దైవ సేవకుని మనము ప్రేమించాలి, గౌరవించాలి, సహాయం చేయాలి, అతనితో సహకరించే వారికి ఉండాలి. అప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. రెండో విషయం ఏంటంటే, సేవకుడు తాను ఒంటరిగా లేననే నమ్మకంతో పనిచేస్తాడు. ఎప్పుడు? సేవకులతో అందరూ ఏకీవించినప్పుడు. నేను ఒంటరిని కాదు, నాకు ఇదిగో దేవుని ప్రజలు ఉన్నారు, సంఘం ఉంది అని నమ్మకంతో ఇంకా ధైర్యంగా సేవ చేస్తాడంట. అర్థమైందా మీకు? అర్థమైందా? ఒక దైవ సేవకునికి మనం ఇచ్చే ప్రోత్సాహం ఏం చేస్తుంది? సేవను ఇంకెక్కువ చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. డిస్కరేజ్ చేసే విశ్వాసులు ఉంటారు, అంటే సేవకుని కృంగజేసేవాళ్ళు, నిరుత్సాహపరిచేవాళ్ళు. అంటే సేవకుని మాటకు సమ్మతించకుండా, ఆయనకు సహకరించకుండా, ఆయన గౌరవించకుండా, ఆయన ప్రేమించకుండా, ఆయన మాట వినకుండా నిరుత్సాహపరుస్తారనమాట. ఆయన్ని ఇంకా కృంగజేసేస్తారు. కాబట్టి సేవ ముందుకు పోదు. ఆయన సంతోషంగా దేవుని పని చేయలేడు, నమ్మకంతో చేయలేడు ఫస్ట్. ఇక అతని జీవితంలో కూడా అపనమ్మకాలు స్టార్ట్ అవుతాయి. నిరుత్సాహం అనేది దాన్నే. కారణం ఏంటి అంటే, ఒక సేవకునికి మనం ఇచ్చేటువంటి ఆ ప్రోత్సాహమే నమ్మకత్వంతో సేవ చేసే విధంగా చేస్తుంది. అలా చేయకపోతే ఆ సేవకుని యొక్క పరిచర్య కుంటుపడిపోతుంది అనే విషయం మనం నేర్చుకోవాలి. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నిన్ను దీవించు వారిని దీవిస్తా, నిన్ను దూషించే వారిని శపిస్తా అన్నాడు.
ఇది ఒక సేవకుని జీవితంలో ఎగ్జాక్ట్ జరుగుతుంది. మనము పాత నిబంధనల నుండి కొన్ని విషయాలు చూస్తే అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణంలో ఒక సందర్భం ఆదికాండం 18వ అధ్యాయంలో, నేను మీరు చదవద్దు, జస్ట్ మీకు జ్ఞాపకం చేశాను అంతే సమయం బట్టి. 18వ మొదటి వచనంలో మనం చదివితే, ఒక ముగ్గురు మనుషులు ఎండవేళ అబ్రహాం గుడారంలో కూర్చున్నప్పుడు, గుడారం ముందు కూర్చున్నప్పుడు వచ్చారు. అబ్రహాం ఏం చేశాడంటే, ఆ సేవకులుగా వచ్చిన వారిని, లేకపోతే అపరిచితులు కావచ్చు, ఇంకా పరిచయం లేకపోవచ్చు, తర్వాత తెలుసుకున్నాడు ఆయన, కానీ ముందు తెలియకనే వారికి ఆతిథ్యం ఇచ్చాడు, ఆహ్వానించాడు. అయ్యలారా రండి, కూర్చోండి, కాళ్ళకి నీళ్ళు ఇస్తాను, కడుక్కోండి, మీకు భోజనం సిద్ధపరుస్తాను, భోజనం చేయండి అని ఏమి ఆశించకుండా అబ్రహాము చూపిన ప్రేమ సేవకుల ఎడల అబ్రహాముకు మరుసటి సంవత్సరం కుమారుడు పుట్టాడు, షారాకు. హల్లెలూయా. ఇది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది ఈ విషయాలు. కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. మరి ఏం ఫలం పొందారు? ఒక సేవకునికి మర్యాద చేస్తే, ఆతిథ్యం ఇస్తే, సేవకుని ప్రేమిస్తే, చేర్చుకుంటే అబ్రహాం జీవితంలో ఏంటి? 100 సంవత్సరాలు కొడుకు పుట్టాడు. ఇంకా ఇలాంటి సందర్భాలు మీకు చూస్తే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా, షూనేం అనే ఒక పట్టణములో అక్కడ ఒక ఘనురాలని ఒక స్త్రీ ఉంది, ఆమెకు పిల్లలు లేరు. ఎలీషా ప్రవక్త ఆ ప్రాంతం వెళ్ళినప్పుడల్లా ఇంటికి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళినప్పుడు వారు ఆతిథ్యం ఇస్తారు. అంటే దైవ సేవకుని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ షూనేము పట్టణస్తురాలైన ఆమె కుటుంబంలో కార్యం ఏంటో తెలుసు. ఆమెకు పిల్లలు లేరు, ఒక కుమారుడు కూడా లేడు. కానీ ఎలీషా ప్రవక్తకు వారు చేసిన పరిచర్య, ఇచ్చిన ఆతిథ్యం, వారు చూపిన గౌరవము, సేవకునికి వారు ఇచ్చినటువంటి ఆ యొక్క మర్యాద, గౌరవము, వారు చేర్చుకున్న విధాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్కి కుమారుడు పుట్టాడు. ఎలీషా ప్రవక్త అన్నాడు, ఇక్కడ ఏ అవసరం ఉందని అంటే, గెహాజ్ చెప్తాడు, ఇదిగో ఆమె కుమారుడు లేరని. ఆమెను పిలిచినప్పుడు మీదటికి సంవత్సరం మరలని కుమారుడిని కలుగుతాడన్నప్పుడు ఖచ్చితంగా కొడుకు పుడతాడు. హల్లెలూయా. అంటే దేవుని సేవకుని గౌరవించే వారికి, ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. మీకు అర్థమైందా? ఎవరో తెలియదు, అబ్రహాంకి పిలిచాడు. ఈ ఎలీషా ప్రవక్త కూడా ఆ పట్టణం వచ్చినప్పుడల్లా వాళ్ళు భోజనం పెడుతున్నారు, ఆయన ఇంటే చేర్చుకుంటున్నారు. ఇంకా అంత మాత్రం కాదు, వాళ్ళు ఏం చేశారు స్పెషల్గా మనం చదవట్లే, కానీ ఆయన మన ఇంట్లో వచ్చినప్పుడు ఆయనకి మనం మంచిగా చూడలేకపోతున్నాం. ఆయనకు ఒక ప్రత్యేక గది కట్టించాలి, అతనికి కొన్ని వస్తువులు ఇవ్వాలి, ఒక ప్రత్యేకంగా చూడాలని గౌరవం, ఇంకా అగౌరవపరిచేది కూడా కాదు, కొంచెం గౌరవించినట్టుగా చేసి గౌరవించినటువంటి ఆ కుటుంబానికి దేవుడు మేలు చేశాడు. ఇప్పుడు చెప్పండి, సేవకులకి చూపేటువంటి ప్రేమ, గౌరవము సేవకుల చేసేదానికి దేవుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తూనే ఉన్నాడు. ఇది పాత నిబంధనలు, కొత్త నిబంధనలు కూడా ఉంది. చాలా మంది సేవకుడు పైనుంచి ఊడిపడ్డా అని సేవకుని లెక్క చేయకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నిజంగా దేవుని విలువ తెలిసిన వానికి సేవకుని విలువ తెలుస్తుంది. నిజమైన సేవకుల విలువ, నిజంగా దేవుని ప్రేమించే నిజమైన విశ్వాసులకే నిజమైన సేవకుల విలువ తెలుస్తుంది. కొంతమంది వేషధారులైన విశ్వాసులకి దేవ సేవకుని విలువ తెలియదు, దేవుని విలువ కూడా తెలియదు. దేవుని నిజంగా ప్రేమించే వాళ్ళు, హార్ట్ఫుల్గా దేవుని ప్రేమించే వ్యక్తులకు దేవుని సేవకుని యొక్క విలువ తెలుస్తుంది. దేవుని గౌరవించే వాళ్ళు ఖచ్చితంగా సేవకుని గౌరవిస్తారు. అలా గౌరవించినటువంటి ఆ కుటుంబానికి మేలు జరిగింది. మీకు తెలుసా రాహాబు అనే వేశ్య గురించి కూడా? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి వరకు, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి వచనం వరకు రాహాబు అనే వేశ్య గురించి రాయబడింది. అలాగే ఆమె చేసినటువంటి ఉపకారమునకు ప్రతిఫలం కూడా 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనంలో కూడా రాయబడింది. ఏం చేసిందామంటే, మోషే పంపించినటువంటి వ్యక్తులను, వేగు చూసి వారిని, ఆ యెహోషువ పంపించిన వ్యక్తులను చేర్చుకొని దాచిపెట్టింది. వాళ్ళ ప్రాణాపాయం నుంచి వారిని తప్పించింది. నిజంగా ఆమె ప్రాణం అడ్డుపెట్టింది అనుకోవాలి. అక్కడ ఆమె చేసిన ఉపకారంకు దేవుడు ఆ యెరికోని ఇజ్రాయెల్కి అప్పగించేటప్పుడు ఆమె కుటుంబాన్ని, ఆమె తండ్రి ఇంటి వారిని అందరినీ వారు కాపాడుతారు. హల్లెలూయా. కాపాడుతారు. అంటే దేవుని సేవకుల ఎడల, దేవుని పరిచారకుల ఎడల, దేవుని యొక్క సేవకుల ఎడల వాళ్ళు చూపిన ప్రతి దానికి దేవుడు వారికి మరలా ఉపకారం చేస్తూ వచ్చాడు. వారు ఉపకారం చేశారు, దేవుడు ఉపకారం చేస్తూ వచ్చాడు. వారు మేలు చేశారు, దేవుడు మేలు చేశాడు. అంటే భూమి మీద దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు, ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, దేవుని నమ్మిన బిడ్డ ఏం చేస్తున్నాడో జాగ్రత్త చూసుకోవాలి. ఏం చేస్తున్నాం? సేవకులకు మనం ఏం చేస్తున్నాం? కీడు చేస్తున్నామా? మేలు చేస్తున్నామా? సేవలో సహకరిస్తున్నామా? సేవకుని సపోర్ట్గా ఉంటున్నాం? ప్రతి విషయము మనం దేవుని పిల్లలుగా అర్థం చేసుకుంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట మనకి ఈజీగా అర్థమైంది. ఓకే, చివరిగా నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఇక కొత్త నిబంధనలు కూడా లూదియా, తర్వాత మరియా,
మార్త, ఇంకా చూస్తే అకుల, ప్రిస్కిల, పౌలుకి, యేసు ప్రభుకి వాళ్ళు తోడుగా ఉండి వాళ్ళు చేసిన పరిచర్యలు. అంటే దేవుడు ఏమిచ్చాడు మాట, ఆ మాట నెరవేరుతుంది అంతే. నిన్ను దీవించే వారిని దీవిస్తా, నిన్ను దూషించే వారిని శపిస్తా. అంటే నిన్ను అగౌరవపరిచే వారిని, నిన్ను వ్యతిరేకించే వారిని నేను కూడా వ్యతిరేకిస్తా అని దేవుని యొక్క మాటలో అర్థం. ఓకే, కాబట్టి సేవకుని శపించడం, దూషించడం, ద్వేషించడం అన్న సందర్భాలు ఇంకా కొన్ని ఉన్నాయి. మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మొదటి వచనంలో మోషే యొక్క అన్న మిరియాము, అక్క మిరియాము, మోషే యొక్క అన్న అహరోను, వీరి విషయం మనం గమనిస్తే ఇక మనము చదవవసరం లేదు, కానీ ఆ సందర్భాన్ని చెప్పి జ్ఞాపకం చేస్తారు. మోషే ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత మోషే యొక్క అక్క అన్న మిరియాము, అహరోను ఏం చేశారంటే ఆ మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారట, సనిగారంట. దాన్ని బట్టి దేవుడు ఏం చేశారంటే నా సేవకుని విషయంలో మీరెందుకు అలా ప్రవర్తించారు అని దేవుడు వారిని శిక్షించాడు. ప్రాముఖ్యంగా మిరియాము తెల్లని కుష్టు రోగం వచ్చేసింది, కుష్టు గలదైపోయింది. గమనించండి, ఈ చదివితే ఒక్కొక్కటి మళ్ళీ నాకు 4-5 వారాలు ప్రసంగం అయిపోతుంది. అవన్నీ నేను చదివించట్లేదు, కానీ సందర్భం చెప్తున్నా. అబ్రహాంకు దేవుడిచ్చిన మాట దేవుని సేవకులకు, దేవుని బిడలకు ఇది ఎలా వర్తిస్తుంది అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కూడా మొదటి 3 వచనాల్లో, అలాగే 22, 31, 35 వచనాల్లో గమనిస్తే కొంతమంది బ్యాచ్, అంటే కోరాహు, దాతాను, అభిరామ అనేటువంటి వాళ్ళు, వారితో పాటు ఇంకో 250 మంది మోషేకు, అహరోనుకు విరోధంగా ఒక గ్రూప్ అయిపోయారు. అంటే సేవకులకు, దేవుడు ఏర్పరచుకున్న సేవకునికి ఏం చేస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్. అక్కడ మేలు చేసిన సందర్భాలు మనం చూసాం. మేలు జరిగింది. అబ్రహాము, అలాగే షూనేమీరాలు, తర్వాత రాహాబ్ అనే వేశ్య, ఇంకా కొత్త నిబంధనలు కొంతమంది సేవకులను ప్రేమించి గణపరుస్తూ వచ్చారు. మనకు తెలుసు సందర్భాలు చాలా ధ్యానించాం ఆల్రెడీ. ఉదాహరణకి మరియా విలువైన అత్తరు తీసుకొచ్చి ఏం చేసింది, యేసు పాదాల మీద పోసింది. ఆమె గురించి ప్రపంచమంతటా కూడా ఇప్పుడు ఈరోజు దేవుణ్ణి గణపరిచిన స్త్రీగా ఆమెను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాంటి సందర్భాలు. కానీ దేవునితో ఉండి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన యూదా ఇస్కరియోతు ఉన్నాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మోషేకు, సేవకుని విరోధంగా ప్రవర్తించినటువంటి వీళ్ళ జీవితాల్లో ఏం జరిగిందంటే వారందరూ కూడా భూమి సజీవంగానే పాతాళానికి దిగిపోయారు. భూమి నెరలు విడిచి వాళ్ళని మింగివేసిందంట. దేవునికి కోపం వచ్చింది, దేవునికే కోపం వచ్చింది ఈ సందర్భంలో. ఎందుకు? అబ్రహాంతో ఎవరు చెప్పారు ఆ మాట? నేను దూషించే వారిని శపిస్తానని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సందర్భం మనం చూస్తే 2 రాజుల గ్రంథంలో కానీ, ఎలీషాని ఎగతాళి చేసిన బాలుర విషయంలో, ఇంకా అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 22వ వచనంలో హేరోదు రాజు విషయంలో సేవకులు చంపడమే హేరోదు పని. ఈ ఒక్క మాట చదువు, నేను ముగిస్తాను. చివరిది అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం ఒక్కసారి 22వ వచనం చూడండి. హేరోదు రాజు సేవకులకు విరోధంగా ప్రవర్తించిన విధానాన్ని బట్టి దేవుడే అతనికి విరోధంగా పనిచేస్తాడు. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 22వ వచనం. జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసింది. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తలు గనుక పురుగులు పడి ప్రాణం విడిచాను. ఈ సందర్భం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, అప్పటికే హేరోదు పేతురును కూడా చంపాలని చెరసాల పెట్టించాడు. దానికి ముందు వచనాలు చదివితే, అంటే సేవకులకు విరోధంగా పనిచేస్తున్నాడు హేరోదు. ఆ రాత్రి పేతురును దేవుదూత వచ్చి విడిపిస్తాడు, తెలియదు వాళ్ళకి, కాపాడుతాడు దేవుడు. ఆ తర్వాత హేరోదు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతాడు, వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ తాను ఉంటున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా హేరోదును పొగుడుతున్నారు. మోసపు పొగడుతులు పొగిడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా పొగిడినప్పుడు అతడు అప్పటికి కూడా దేవుణ్ణి మహింపరచలేదంట. దేవుని మహింపరిచే విధానమే తన జీవితం లేదు. ఎందుకంటే దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడు, సేవకులను చంపే ఆలోచనలో ఉన్నాడు. అతడు దేవుని మహింపరచాలంటే అతిశయిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవదూత అతన్ని మొత్తినప్పుడు పురుగులు పడి ప్రాణం విడిచాడు, చనిపోయాడు.
అంటే కొత్త నిబంధనలు కూడా దేవుని సేవకులకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళకు దేవుడు తీర్పును పంపించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం 3వ వచనం, నిన్ను దీవించే వారిని దీవిస్తా, నిన్ను ద్వేషించే వారిని, నిన్ను దూషించే వారిని శపిస్తా అన్నది దేవుని ప్రజలకు, విశ్వాసులకు, సేవకులకు కూడా వర్తిస్తుంది. ఈరోజు విశ్వాసులకు విరోధంగా, సేవకులకు విరోధంగా ఎవరు పనిచేసినా దేవుని తీర్పు వారి మీదకి వస్తుందన్న విషయం మనం గమనించు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? దేవుల్లో ఉన్నాం, దేవునికి దగ్గరగా జీవించుదాం, దేవునికి ఇష్టంగా ఉందాం. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా వెళ్లకుండా జాగ్రత్త పడదాం. దేవుడి మాటలు దీవించునుగా. కళ్ళు మూసుకుందాం, తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఆయా సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సమయాన్ని బట్టి ఈరోజు మరి వచనంలో ఉన్నటువంటి భావాన్ని, అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఎవరైనా సరే దేవుని సేవకులకు మేలు చేసిన వారిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని సేవకులకు విరోధంగా ప్రవర్తించిన వారిని దేవుడు శపించాడు. దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. దయచేసి గమనించి ఈరోజు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నదే ప్రాముఖ్యం. అన్ని జనులు అలా ప్రవర్తిస్తున్నారు, కానీ ఒకరోజు వారికి దేవుడు తీర్పు తీర్చే రోజు ఉంది. అన్యులకు తీర్పు తీర్చే ఒక సమయం ఉంది. కానీ మరి ఈరోజు సంఘానికి, సేవకులకి